కి స్వాగతం. ఐఏఎస్ ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీస్ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చూస్తే సహించేది లేదని ఆ సంస్థ డైరెక్టర్ అప్పల్ రెడ్డి అన్నారు. ఆదివారం దానవాయిపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ సంస్థ 2013లో లండన్ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో యూట్యూబ్ జాబ్ ద్వారా అనేక మంది సబ్స్క్రైబర్లు చేరి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఐఏఎస్ సంస్థ ప్రతినిధులు సి రాంబాబు, కాపుగంటి రాజు, కొట్ని ఉపేంద్ర, ఐఏఎస్ సంస్థ రాజమండ్రి ఇన్ఛార్జ్ చింతపల్లి గౌతమ్, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ ఐఏఎస్ అనేది ఇండియా అడ్వర్టైజింగ్ సర్వీసెస్ అండి. ఈ కంపెనీ పేరు ఇండియా అడ్వర్టైజింగ్ సర్వీసెస్. ఈ కంపెనీ లండన్లో 2013లో పెట్టారు సార్. 2013 నుంచి కూడా ఈ కంపెనీ రన్ అవుతుంది. అయితే 2019లో ఈ తాలూకా యూట్యూబ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్లో మనం కొన్ని లైక్లు మన కంపెనీ ఇస్తుంది. ఆ లైక్లు చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల, ఆ స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయడం వల్ల కంపెనీ మనకి డబ్బులు ఇస్తుందండి. అయితే దీని ద్వారా ఈరోజు నా తాలూకా మొత్తం ఇండియాలో 20 లక్షల మంది ఎంప్లాయీస్గా మారారండి. మన ఆంధ్రాలో సుమారు 55,000 మంది ఎంప్లాయీస్గా మారారండి. ఇందులో గృహిణులు చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు చిన్న పనులు చేసుకునే వాళ్ళు, చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు, తక్కువ ఆదాయం వాళ్ళు కూడా చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్కమ్ బాగా సంపాదిస్తున్నారండి. ఇది ఓన్లీ యూట్యూబ్ వర్క్ అండి. ఇది ఎక్కడ కూడా మనం ఇక్కడ చీటింగ్ కానీ మోసం కానీ ఏమీ ఉండదండి. ఇక్కడ వాళ్ళు 1 నెల రిజిస్ట్రేషన్ పే చేస్తారు, మేము 1 year ఇస్తామండి వాళ్ళకి. అయితే అది కూడా ఏంటంటే మొబైల్లో డైలీ వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే డబ్బులు రావు. అంటే మనకు కంపెనీ పని ఇస్తుంది, డబ్బులు ఇస్తుందండి. ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఏమి కూడా తీసుకోదు. 1 month 30 daysలో వాళ్ళ మనీ వాళ్ళకి వచ్చేస్తాయి. ఇంకా 11 months వాళ్ళకి ఎక్స్ట్రా మనీ వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ ఆర్గనైజేషన్ మీద కొంతమంది కొన్ని దుమారం లేపి ఇది చెడ్డ కంపెనీ, ప్రజల్ని మోసం చేస్తుందని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం అంటే కంపెనీ కోసం ఎవరికీ తెలియదు సార్. ఈరోజు మన ఇండియాలో నేను వైజాగ్ నుంచి వచ్చాను, విశాఖపట్నంలో ఆఫీస్ పెట్టామండి. నేను ఆఫీస్ పెట్టిన తర్వాత సుమారు ఇప్పుడు ఇండియాలో 19 బ్రాంచ్స్ ఉన్నాయి. 19 బ్రాంచ్స్ కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లము లేదు. కాబట్టి ఇక్కడ మన పబ్లిక్ని మోసం చేస్తామంటే వాళ్ళే కాదు, మేమే ఊరుకోమండి. ఎందుకంటే మన వాళ్ళు మనం మోసపోతారంటే మనం ఎందుకు చేస్తామండి? అందరం కూడా బాగుంది, లైఫ్ బాగుంది, ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి మనం ఇందులో చేస్తున్నాము. అలాగే ఈరోజు నా టీం ద్వారా మన రాజమండ్రిలో కూడా చాలా పెద్ద ఆర్గనైజేషన్ టీం తయారైంది. సుమారు 100 మంది వరకు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ టైము ఇక్కడ చారిటీ చేసామండి. చారిటీ కంపెనీ కూడా చారిటీ పేద పీపుల్కి, తర్వాత హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి కానీ హెల్ప్ చేయాలంటే మా కంపెనీ ముందు ఉంటుందండి. ఆ విధంగా కంపెనీ 3 లక్షలు ఇస్తే మన గౌతమ్ గారికి ఆయన ఇక్కడ చారిటీ చేయడం జరిగింది. ఆ చారిటీకి మన లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఆయన కూడా మంచి స్పీచ్ ఇచ్చారండి. అయితే చాలామంది దాన్ని ఆయన ఎప్పుడైతే ఒక అతను యూట్యూబ్ తీసి పెట్టడం వల్ల ఆయన మాకు అడగడం జరిగింది, మరి నన్ను ఎందుకు మీరు ఇన్వాల్వ్ చేశారని. అయితే యాక్చువల్గా ఆయన చేసేది ఏంటంటే ఆ చారిటీ కోసమే చెప్పారండి. ఆయనకి ఐఏఎస్కి సంబంధం ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, మేము ఇండివిజువల్గా చేస్తున్నాం. దానికి మాకు చారిటీ కాబట్టి ఆయన వచ్చి హెల్ప్ చేశారండి. బట్ ఇందులో ఆయన మెంబర్ కాదు, ఆయనకే దీనికి సంబంధమే లేదు. మేము ఐఏఎస్ ఎంప్లాయీస్గా మేము పర్ఫెక్ట్గా పనిచేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి ప్రతి ఎంప్లాయ్మెంట్ చేయడమే మా ఉద్దేశం అండి. అలాగే మన కట్టే వ్యక్తి దగ్గర కూడా ఎక్కువ తీసుకోవట్లేదండి. 2,100, 5,500, 18,300 3 ప్లాన్స్ ఉంటాయండి. 3 ప్లాన్స్లో కూడా 2,100 కడితే వాళ్ళకి డైలీ 75 రూపాయలు వస్తుంది. 1 year వస్తుందండి. అంటే 1 monthలో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. అలాగే 5,500 కూడా సేమ్ 1 month కడతారు, 1 year ఇస్తాం. 18,000 కూడా 1 month కడితే 1 year ఇస్తాం. వాళ్ళు 1 month కట్టిన తర్వాత వాళ్ళు మానేసిన వాళ్ళు రిజైన్ చేస్తే మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తామండి. అంటే అంత పర్ఫెక్ట్గా కంపెనీ రన్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు కూడా మాకు కోఆపరేట్ చేసి మీరు కూడా బాగా ప్రచురిస్తే ఇంకా ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంప్లాయ్ చేసి ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని మా ఉద్దేశం అండి. కాబట్టి ఐఏఎస్ కంపెనీ కోసం ప్రతి ఒక్కరు కూడా బాగా విని దీనికోసం తెలుసుకొని చేయండి. లేనిపోని అపోహలు పడవద్దు. ఈ కంపెనీ చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. రాజమండ్రి కూడా త్వరలో బ్రాంచ్ వస్తుంది. ఈ బ్రాంచ్కి కూడా మిమ్మల్ని అందరినీ పిలిచి మీకు సెలబ్రేట్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. జిల్లాలో ఐఏఎస్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం సార్ ఇక్కడ లేదు, వైజాగ్లో ఉంది సార్. వైజాగ్లో ఎక్కడ ఉంది? విశాఖపట్నం మురళీనగర్లో ఉందండి. మీ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందండి? ఉందండి. లైసెన్స్ నెంబర్ కూడా ఉందండి.
మరి మొన్న వచ్చిన ఒక సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు జరిగినాయి. దాని మీద మీరు వివరించారు. ఈ ఎమ్మెల్యే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. ఈ విషయాన్ని అక్కడ కూడా ఖండిస్తారా? విశాఖపట్నం ఖండిస్తాం సార్, అక్కడ కూడా ఖండిస్తాం సార్, ఏం ప్రాబ్లం లేదు. మీరు చారిటీ అన్నారు కదా, రాబోయే రోజులు ఇది ఏ విధంగా చారిటీ చేయబోతుంది సమాజానికి? పూర్ పీపుల్కి చేస్తాం సార్, హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, ఓల్డ్ పీపుల్కి, డిఫరెంట్ ఏరియాల్లో ప్రతి ఏరియాలో కూడా జరుగుతుంది ఆల్రెడీ. వైజాగ్లో చేసాం, మీరు తగరపసలో చేసాం, మిగతా ఏరియాలో కూడా చేస్తున్నాము. ఇంకా ఎక్కడెక్కడైనా మనకి బడ్జెట్ని బట్టి కంపెనీ ఇస్తే కంపల్సరీ చేస్తామండి. మీ పేరు? నా పేరు అప్పలరెడ్డి, మీ డిజిగ్నేషన్ కంపెనీ? డైరెక్టర్, ఆఫీస్ డైరెక్టర్ సార్. ఆయన ముసుగేసుకొని యూట్యూబ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈయన మాట్లాడేది కూడా ఫేక్ అన్నాడంటే మరి విన్నవాళ్ళు మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు అందరు కూడా వచ్చి అది చారిటీ చాలా బాగుంది, చారిటీలో పబ్లిక్కి బాగా చేస్తున్నారు ఈ కుర్రవాడు, కాబట్టి కంపెనీ కూడా సాయం చేస్తుంది అని ఆయన మాట్లాడింది కూడా ఫేక్ అన్నాడంటే అది కూడా ఆయన ముసుగేసుకొని చేసాడంటే ఆయన రీలా కాదో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పిందంతా ఫేక్ అని మీకు అర్థమవుతుంది. కంపెనీ అయితే సిస్టమేటిక్గా ఉందండి, పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వీళ్ళు వ్యూస్ కోసం, వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు పబ్లిక్ తాలూకా లాభం కోసం చేయట్లేదండి. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉన్నాం, ఇప్పుడు మీరు ఉన్నారంటే, మీడియా పీపుల్ ఉన్నారంటే ఎక్కడైనా మంచి ఉంది అంటే చెప్తారు, చెడు జరిగినా చెప్తారు. కానీ ఇక్కడ మనం చేసిన చెడు లేదు, మంచి ఉంది కాబట్టి మీరు వచ్చారు, మీరు తీసుకుంటున్నారు. అలాగే ఈ కంపెనీ కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ ఇంకా ఒక 5 years ప్లాన్తో రన్ అవుతుందండి. కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటారు అందరూ. రాజమండ్రిలో కూడా ఆఫీస్ వస్తుంది. ఈ ఆఫీస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామండి. చెప్పారు ఇదంతా ఏమి కాదు, మా ఆఫీస్ డైరెక్టర్స్ అప్పరెడ్డి సార్ చెప్పారు ఇప్పుడు. సో మా ఎమ్మెల్యే అన్నయ్యని ఒకసారి దీన్ని మొత్తం అసలు పరిగణన తీసుకురాకండి. అన్నయ్య జోలికి వస్తే మేము ఊరుకోము. ఒక అన్నయ్యకి కార్యకర్త చెప్తున్నాను నేను, ఇంకోసారి ఇటువంటి రోమర్స్, ఇటువంటి ఫేక్ వీడియోస్ ఐఎస్ ఫేక్ చెప్పినా సరే ఎవరిని ఊరుకోము, సహించేది లేదు. ఓకేనా? నా కోసం, నా మాటకు వచ్చిన అన్నయ్య కోసం మీరు అందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మీ వీడియోస్ కోసం, మీ లైకుల కోసమో, మీ సబ్స్క్రైబ్ కోసమో ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు? ఇంకోసారి ఆదిట్ అని తీసుకొస్తే ఈ టాపిక్ తీసుకొస్తే మాత్రం ఊరుకోము. ఐఎస్ అనేది ఫేక్ కాదు, జెన్యూన్. మేము సంపాదించాము, మేము అందరూ ఎదుగుతున్నాము, మీ డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉన్నాం. మేము ఐఎస్ ఫోర్స్ చేయదు, తెలుసుకుని మాట్లాడు. కంపెనీ